బామా, అక్క కారు లేదు, ఎక్కడికి వెళ్ళింది? తెలీదు రాయుడు. తెలీదా? ఏమైంది రాయుడు? సార్ ఇక్కడే ఉన్నా, వస్తున్నాను సార్. అదేంటి నువ్విక్కడే ఉంటే మరి అక్క ఎక్కడికి వెళ్ళినట్టు? తెలీదు సార్, మేడం ఒకరే కార్ తీసుకుని వెళ్లారు. నేను రైడ్ చేస్తానని చెప్పినా వినకుండా వెళ్ళారు సార్. తను చెప్తే నువ్వు ఆగిపోతావా? నిన్ను డ్రైవర్గా పెట్టుకున్నది ఎందుకో? తను ఎక్కడికి వెళ్ళినా సేఫ్ గా తీసుకొస్తావనే కదా. ఇప్పుడు నువ్వు లేకుండా తను ఒక్కతే వెళ్ళింది. ఏమైంది రాయుడు? అక్క ఫోన్ రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఏమైందో ఏంటో. నువ్వు చేసిన పనికి నేను చంపినా తప్పులేదు. మావయ్య, రాయుడు! వదులు, వెళ్ళరా వెళ్ళు. ఏంటి రాయుడు, ఏంటి ఆవేశం? ఇప్పుడు ఏమైందని అంత కోపడుతున్నావు? అంటే ఏమైనా అయితే గానీ రియాక్ట్ అవరా? అసలు అక్క ఎక్కడికి వెళ్ళిందో నువ్వైనా చూసుకోవాలి కదా బావా. ఎప్పుడు అక్కని నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటావు కదా. మరి తనని ఒంటరిగా ఎలా వెళ్ళనిచ్చావు? ఇది మరీ బాగుంది రాయుడు. చెప్పాలని తనకు లేనప్పుడు ఎవరైనా ఏం తెలుసుకుంటారు, ఎలా ఆపుతారు? అత్తయ్య, అక్క ఏ పరిస్థితిలో ఉందో మీకెవరికి తెలీదా? తనకేమైనా అవుతుందనే కదా నేను అనుక్షణం భయపడుతూ ఉంది. మరి మీరేనా తనని కాపాడుకోవాలని ఆలోచన చేయరా? చోద్యం చూస్తూ కూర్చున్నారా? ఏ బామ్మా, అక్కని కనిపెట్టుకుని ఉంటావు కదా, మరి నువ్వైనా తనని ఎందుకు ఆపలేదు? ఏమనాయనా, అమ్మ గురించి నీకు అసలు బాధ్యతే లేదా? తను క్షేమంగా సంతోషంగా ఉండాలని నీకసలు లేదా? ఇంట్లో ఇంతమందున్నా ఒక్కరు కూడా తన గురించి పట్టించుకోవట్లేదు. ఇంతవరకైనా అక్క ఇంటికి రాలేదన్న బాధ మీలో ఒక్కరికైనా ఉందా? వీడేంటి మైనావతి కనిపించట్లేదు అని శివతాండవం చేస్తున్నాడు? అది వెళ్ళిందేదో సరాసరి పైకి పోయింటే బాగుండేది.